మాధవీలత ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం. తన మాటలతో దేశ ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆమె మాటలకు ఫిదా అయ్యారు. జాతీయ మీడియాలో ప్రసారమయ్యే ప్రముఖ పొలిటికల్ షో ఆప్కి అదాలత్లో మాధవీలత పాల్గొన్నారు. ఈ షో చూసిన ప్రధాని మోడీ ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఒక్కసారిగా మాధవీలత పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆమె. ఇంతకీ ఎవరి మాధవీలత అనేది చూసినట్లయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని విరించి హాస్పిటల్స్ యజమాని మాధవీలత. భర్త కొంపెళ్ల విశ్వనాథ్తో కలిసి ఇంతకాలం హాస్పిటల్స్తో పాటు ఇతర వ్యాపార వ్యవహారాలు చూసుకున్నారామె. ఒక్కసారిగా రాజకీయాల వైపు వచ్చారు. ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ఆషామాషిగా ప్రారంభించలేదు. వస్తూనే హైదరాబాద్ పాత బస్తీలో పోటీకి సిద్ధమయ్యారు. ముస్లింల ఆధిపత్యం కలిగిన పాత బస్తీలో హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ జెండాను భుజాన వేసుకుని తిరిగేందుకు సై అంటున్నారు. ఇలా పాత బస్తీ వేదికగా రాజకీయాలు చేస్తూ ఉండడమే మాధవీలతను ఇంతలా ఫేమస్ చేసింది. మాధవీలత పుట్టి పెరిగింది హైదరాబాద్ పాత బస్తీలోనే. ఇక్కడి పరిస్థితుల గురించి ఆమెకు బాగా తెలుసు. హైదరాబాద్ లోక్సభకు పోటీ చేస్తున్నారు. అందుకే ఇప్పటికే బీజేపీ ఆమెకు టికెట్ కేటాయించింది. పాత బస్తీలో రాజకీయాలు అంత ఈజీ కాదు. దశాబ్దాలుగా అక్కడ ఎంఐఎం పార్టీ హవా కొనసాగుతోంది. ఆ పార్టీని ఎదిరించడం, అది కూడా బీజేపీ తరపున అంటూ చాలా కష్టం. కానీ ఓ ఆడబిడ్డ ఆ పని చేస్తానంటూ ముందుకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పాత బస్తీలోని ఆకత్పురా సంతోష్ నగర్లో నివాసం ఉండే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మాధవీలత. ఆమె ప్రాథమిక విద్య మొత్తం ఈ ప్రాంతంలోనే సాగింది. ఉన్నత విద్య కోటి మహిళా కాలేజీలో, నిజాం కాలేజీలో సాగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో ఎంఏ పూర్తి చేశారు ఆమె. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మాధవీలత కేవలం చదువులోనే కాదు, ఇతర విషయాల్లో కూడా చాలా చురుకు. చిన్ననాటి నుంచి భరతనాట్యం నేర్చుకుంటూ మంచి ప్రావీణ్యం సంపాదించారు. వీణ వాయించడంతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. వివాహం తర్వాత భర్తతో కలిసి విరించి హాస్పిటల్స్, వివో బయోటిక్స్ స్థాపించి బిజినెస్ ఉమెన్గా కూడా మారారు. ఇప్పుడు రాజకీయ నేతగా కూడా మారారు ఆమె. మాధవీలత భర్త విశ్వనాథ్. వీరికి 3 సంతానం. పెద్ద కుమార్తె లోపాముద్ర, కుమారుడు రామకృష్ణ పరమహంస చెన్నై ఐఐటి విద్యార్థులుగా ఉన్నారు. మరో కుమార్తె హైదరాబాద్లోని చదువుకుంటోంది. వీరి చదువు బాధ్యతలు కూడా మాధవీలతే చూసుకుంటారు. వ్యాపారాలు, ఇప్పుడు రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా తమ పిల్లలను మాత్రం ప్రతిరోజు సమయం కేటాయిస్తామని చెబుతూ ఉంటారామె. మాధవీలత వ్యాపారాల్లో బిజీగా ఉంటూనే ఓ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. ఈ సేవలను మరింత విస్తరించాలని భావించిన ఆమె అందుకు రాజకీయాలే మంచి మార్గమని భావించారు. చిన్ననాటి నుంచి పాత బస్తీలో పుట్టి పెరిగిన ఆమె ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. కానీ పాత బస్తీ మాత్రం తన చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మారలేదని మాధవీలత చెబుతూ ఉన్నారు. పాత బస్తీ అభివృద్ధి చెందకపోవడానికి ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమని ఆమె ఆరోపణలు చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ఈ పరిస్థితులే కారణమని చెప్తున్నారు ఆమె. ఇలా బీజేపీలో చేరి అలా హైదరాబాద్ అభ్యర్థిగా మారారు మాధవీలత. అయితే ఎంఐఎం కంచుకోట పాత బస్తీలోనే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఓడిస్తానంటున్నారు. ఇక పాత బస్తీలో పరిస్థితులు, అక్కడి మహిళల దీనస్థితి గురించి కూడా మాధవీలత మాట్లాడుతున్నారు. పాత బస్తీ అభివృద్ధి కోసం, అక్కడి ప్రజల కోసం తాను ఏం చేస్తానో చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఎంఐఎం నాయకులపై విరుచుకుపడుతూ సంచలన కామెంట్లు చేస్తున్నారు. ఇక సున్నితమైన హైదరాబాద్ లోక్సభలో పోటీ చేస్తున్న మాధవీలతకు కేంద్ర హోంశాఖ Y+ కేటగిరీ భద్రత కూడా కల్పించింది. ఇందులో భాగంగా ఆమెకు 11 మంది సెక్యూరిటీ సిబ్బంది నిత్యం భద్రత కల్పిస్తున్నారు. అలాగే ఆమె కుటుంబ సభ్యుల భద్రత కోసం పాత బస్తీలోని ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మీ అభిప్రాయం ప్రకారం ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ, మాధవీలత వీరిద్దరిలో గెలుపు ఎవరికి వస్తుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి.